నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహాత్మ జ్యోతిరావు పూలే. మహిళా విద్యకు మార్గదర్శులు పూలే. సామాజిక విప్లవానికి పునాదులు వేసిన ఉద్యమకారుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ కొనియాడారు. అసమానతలు లేని సమాజం కావాలని, అందరికీ విద్య వల్లనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహనీయుడు పూలే అని వారు పునరుద్ఘాటించారు. దేశంలోని మహిళలకు విద్య ద్వారా కుటుంబం, దేశంలో సంస్కరణలు వస్తాయని, తన సతీమణికి విద్య నేర్పి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన గొప్ప మేధావి పూలే అని గట్టు యాదవ్, అశోక్ అన్నారు. నేటి యువత మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాల కోసం కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. మహాత్మ జ్యోతిరావు పూలే వారికి నివాళులు అర్పించిన వారిలో కౌన్సిలర్ శ్రీకర్ గౌడ్ గంధం, పరంజ్యోతి, గులాం ఖాదర్ ఖాన్, నాగన్న యాదవ్, నీలస్వామి, వెంకట్ సాగర్, సూర్యవంశం, గిరి, జోహెబ్ హుస్సేన్, సునిల్ వాల్మీకి, శిరీషా రమేష్ గౌడ్, స్టార్ రహీం, చిట్యాల రాము, ఏకే పాషా, కొల్లాపూర్ రాము, రాజానగరం సత్యం, కరుణాకర్, లక్మన్, శివప్రసాద్ గౌడ్, కె రాజు, కె తరుణ్, కె అరుణ్ తదితరులు ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక విప్లవానికి ఆద్యుడు, సంఘ సంస్కర్త, విద్యావేత్త. మహిళలకు విద్య కావాలని దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా విద్య వల్ల కుటుంబం, దేశంలో సంస్కరణలు ఏర్పడి అభివృద్ధి చెందుతాయని నమ్మిన వ్యక్తి జ్యోతిరావు పూలే. తన ఇంటి నుండి మహిళల చదువు ప్రారంభం కావాలని తన సతీమణి సావిత్రి పూలేకు చదువు చెప్పించి దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చేసిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేకు జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే చేయడం జరిగింది. అటువంటి మహాన్నత వ్యక్తి జయంతి జరుపుకోవడం నిజంగా మన అదృష్టం. మహాత్మా జ్యోతిరావు పూలే గారు అణగారిన వర్గాలకు అండగా నిలిచి ఇవాళ సామాజిక విప్లవానికి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు జ్యోతిగా వెలిసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఈ రోజు జరుపుకుంటున్నందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగించడానికి నేటి యువత, ప్రజా సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు అన్ని కూడా కృషి చేయాలని సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తాము. జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ వారికి నివాళులు అర్పించడం జరిగింది. మహనీయులు మరి భారతదేశంలో శూద్రులకు చదవద్దని చెప్పి మన ఆనాడు రాజరిక వ్యవస్థలో మరి వెనుకబడిన జాతులందరూ కూడా కులవృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న సందర్భంలో వాళ్ళకి ఎలాంటి విద్య అందించకుండా వెనుకబడిన వాళ్ళను వెనుకబడేసినట్లుగానే అప్పుడున్న సమాజం చూసిన సందర్భంగా మరి తను చదువుకొని మరి ఇట్లే ఆ మహిళలకు కూడా చదువు లేకుండా చేస్తున్న సందర్భాన్ని బట్టి తన భార్యకు ఆయన్నే గురువుగా మారి మరి ఆయనను చదువు నేర్పించి ఆమెను టీచర్గా మార్చి మరి బాలికల కోసం ఆయన చదువు చెప్పడం కూడా ఆనాడు జరిగింది. మరి వారి స్ఫూర్తిదాయకంగా వాళ్ళు ఆనాడు చేసినటువంటి ఆ నాటిన మొక్క ద్వారానే ఇవాళ సమాజంలో మొత్తం కూడా మరి సామాజిక వర్గాలందరూ కూడా విద్యా వ్యవస్థకు చాలా దగ్గరైన సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ, వారి జన్మదినం మరి వెనుకబడిన తరగతుల అందరికీ కూడా వాళ్లకు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అందరికీ కూడా విద్యాదానం అందించాలి. మరి ఈరోజు మహిళలందరూ కూడా సమాజంలో మరి సగానికి వాళ్ళ శాతాన్ని పెంచుకొని మరి రాజకీయ వ్యవస్థలో కూడా 33%ని వాళ్ళు పుణికిపుచ్చుకొని మరి వాళ్ళు సాధించి రేపు చట్టసభల్లో కూడా మహిళా శక్తి పెరగబోతుంది కనుక మరొకసారి పూలే గారిని మహిళలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి జన్మదిన ఆదేశాలు 45 ఫ్లాట్లలో ఆగ్రహం.
ప్రజాస్వామ్యం. దాన్ని నిలిపింది మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తులతో పోరాడి నిలబడటం చిన్న విషయం కాదు. రేవంత్ రెడ్డి అధికారంలో నుండి దిగిపోయాక ఆయనను చూసి కూర్చున్న కుక్క కూడా లేవదు. రేవంత్ రెడ్డి చేసిన దుర్మార్గాలకు ప్రజలు ఆయనకు సరైన సమాధానం చెప్తారు. కేటీఆర్ మొన్న నేను మా సబితక్క విద్యార్థుల మీటింగ్కి పోయినాం తెలంగాణ భవన్లో. పోతే ఒక విద్యార్థి సోదరుడు మాట్లాడుతూ అన్నాడు, అన్నా చాలామంది నాయకులు వస్తారు పోతారు. నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆయన కేబీఆర్ పార్క్లో నడుస్తుంటే ఆయనను పలకరించినోడు కూడా లేడు అని చెప్తా ఉంటే సబితక్క చెప్పింది, ఆయననే ఎవడన్నా పలకరిస్తాడేమో కానీ రేవంత్ రెడ్డి పదవి కాలంకి దిగిపోయిన తర్వాత మాత్రం కూర్చున్న కుక్క కూడా లేవదు, ఆయనకు మాత్రం ఎవడు సల్యూట్ కొట్టేటోడు మాత్రం ఎవడు ఉంటాడు. ఇది వాస్తవం. ఇది అధికారంలో ఉన్నప్పుడు కొంత ఉంటది బిల్డప్, కానీ అధికారం పోయిన తర్వాత నువ్వు చేసిన అరాచకానికి ప్రజలు సమాధానం మామూలుగా చెప్పరు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో గెలిచింది గులాబీ జెండా కాదు, ఇబ్రహీంపట్నంలో గెలిచింది ప్రజాస్వామ్యం. దాన్ని నిలిపింది మా తమ్ముడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బంటి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్న విషయం కాదు. రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గులతో, రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తులతో కొట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. కేసులు పెడతారు, బెదిరిస్తారు, అధికార యంత్రాంగం మొత్తం వినియోగిస్తారు, సామ దాన భేద దండోపాయాలు ఎన్నుంటే గన్ని పైసలు ఆశ చూపెడతారు. మీకు ఇది చేస్తామంటారు, అది చేస్తామంటారు. ఆఖరికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి లాంటి నాయకుడి మీద కూడా కిడ్నాప్ కేసులు పెట్టించింది. అయినా సరే ఇన్ని తట్టుకొని దాదాపు 2 నెలల పాటు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని తట్టుకొని నిలిచిన మా కౌన్సిలర్లందరికీ నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటాను. ధైర్యం కావాలి ఇట్లా కొట్టాడాలంటే. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, సమావేశానికి హాజరైన పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ ఆర్టీఐ వింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఔతూ శ్రీధర్ రెడ్డి, ఆర్టీఐ విభాగ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా విభాగ అధ్యక్షులు మరియు అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కేంద్ర ప్రభుత్వంతో జరిగినటువంటి వారి ఒప్పందాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఈలోపు వారు కూడా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి ఓటుకు నోటు కేసులో పారిపోయి మన రాష్ట్రానికి రావడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి దరిమిల ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి హామీలు అన్నీ కూడా తాకట్టు పెట్టేశాడు. ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఇవన్నీ తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అంశాలన్నింటి మీద పోరాటాలు చేశాం. ప్రత్యేక హోదా మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేటువంటిది విభజన చట్టంలో పెట్టినటువంటి అంశమే కాదు. బహుశా నాకు తెలిసి తెన్నేటి విశ్వనాథం గారి టైం నుంచి దాదాపు 4-5 దశాబ్దాలుగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ దాదాపు 5 దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంది. అదృష్టం దురదృష్టం 2014లో చట్టం చేయబడింది. మన దురదృష్టానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, వాటిని గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో
రైల్వే జోన్ ఏర్పాటు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోరాటం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా విశాఖపట్నం కేంద్రంగా ఆ పోరాటాన్ని తీసుకొని దానికి సంబంధించి ఏప్రిల్ 14, 2016 అంబేద్కర్ గారి జయంతి రోజున రైల్వే జోన్ ఏర్పాటు మీద ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఓ పోరాటాన్ని తీసుకున్నాం. నిరాహార దీక్ష చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని 14వ తారీఖున ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దలందరి తాలూకు సమక్షంలో పోరాటాన్ని మొదలుపెట్టాం. 4వ రోజు 5వ రోజు దీక్షని భగ్నం చేశారు. మరుసటి రోజు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విచ్చేసి అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి ఆ రోజు దీక్షని విరమణ చేయడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు జరిగినటువంటి పోరాటం, ఆ రోజు నా మీద అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఈ కేసు పెట్టినటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాల పాటు న్యాయస్థానంలో కేసు మీద పోరాటం చేశాం. నిన్న ఈ కేసు మీద జడ్జిమెంట్ రావడం జరిగింది. గౌరవ న్యాయస్థానం వారు కూడా నన్ను అడగడం జరిగింది, మీరేం చెప్పదలుచుకున్నారని. అడిగితే నేను వారికి చెప్పడం జరిగింది, ఇది ప్రజా పోరాటం, ప్రజలకు సంబంధించినటువంటి పోరాటం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసినటువంటి పోరాటం. సో ఇది ప్రజల పక్షాన చేసినటువంటి పోరాటం కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి బద్దున్నై ఉంటానని చెప్పి వారికి, న్యాయవాది గారికి, జడ్జి గారికి చెప్పడం జరిగింది. వారు 5,000 రూపాయల జరిమానా, 6 నెలల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ వారిని నేను తీర్పునివ్వడం జరిగింది. సరే, న్యాయస్థానం ఏ తీర్పునిచ్చినా సరే దాన్ని శిరసావహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దాన్ని అంగీకరించాం. మిగిలినటువంటి ప్రక్రియలన్నీ కూడా చేసి ఎపీల్కి వెళ్తామని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. నిన్న షూరిటీల మీద బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు మాపం మళ్ళీ ఎపీల్ కూడా వెళ్తాం. అయితే ఈ పోరాటం మొదలుపెట్టినప్పుడే చెప్పడం జరిగింది, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామనేటువంటి మాట 2016లో పోరాటం మొదలుపెట్టినటువంటి రోజే చెప్పాం. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత అభివృద్ధికి, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ఎంతటి వరకైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధం అనేటువంటి మాట ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే దరిమిల జరిగినటువంటి పోరాటం తర్వాత 210 కిలోమీటర్లు భీమిలి వరకు, అనకాపల్లి నుంచి భీమిలి వరకు పాదయాత్ర చేశాం. 11 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాం. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకుని వచ్చాం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చాం. 2019 ఎన్నికల ముందు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు అయ్యేటువంటి దాంట్లో పూర్తి దానికి కావాల్సినటువంటి పోరాటం కానీ, ఈ ప్రాంతంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆ ప్రకటన కానీ, దానికి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. 2019లో మేము అధికారంలోకి వచ్చాం. దానికి సంబంధించి ప్రక్రియ మొదలైంది. 2020లో కోవిడ్ రావడం, 2 సంవత్సరాల పాటు ఆలస్యం కావడం,
కేంద్ర ప్రభుత్వం నుంచి భూమి కేటాయించాలని చెప్పి మమ్మల్ని కోరడం 2024 జనవరి మాసంలో ఇక్కడ మన ముడసల్లో దారపాలెం దగ్గర సౌత్ కోస్ట్ రైల్వే ఏదైతే నూతన జోన్ ఏర్పాటు అవుతా ఉందో దానికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు కూడా 2024 జనవరి మాసంలో చేయడం జరిగింది. అయితే ఎక్కడ మాకు పేరు వస్తుందని, మా ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి అప్పటికే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతోనో లేదా మిగిలినటువంటి రాజకీయ పార్టీతో కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆలస్యం చేశారు. వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి చేతకాని ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో వారు భాగస్వాములై ఉన్నారు. వీరు ఏం అడిగితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ వాల్టేర్ డివిజన్ అనేటువంటిది హైయెస్ట్ గూడ్స్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి డివిజన్ దేశంలో. కొత్త జోన్ ఏర్పాటు అయినప్పుడు వాల్టేర్ డివిజన్ మొత్తం జోన్లో ఉండాలని చెప్పి ఏదైతే ఒక డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని పక్కన పెట్టి అత్యంత విలువైనటువంటి కేకే లైన్, కొత్త వలస కిరండల్ లైన్ ఏదైతే వాల్టేర్ డివిజన్లో ఉందో అది ఇప్పుడు ఈ సౌత్ కోస్ట్ రైల్వేలోకి రాదు, వాల్టేర్ డివిజన్ పరిధిలోకి చెందదు. నూతనంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఏర్పాటు చేసినటువంటి రాయగడ డివిజన్లోకి కేకే లైన్ ని పెడుతున్నామని చెప్పి కేంద్రం ప్రకటన చేసింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఈ చేతకాని ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి చేతకాని ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి చేతకాని మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 4 పార్లమెంట్ సభ్యులు, కేంద్రంలో భాగస్వాములై ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతా ఉన్నాయి? ఎందుకు గట్టిగా అడగలేకపోతా ఉన్నాయి? ఎందుకు కేకే లైన్ విశాఖపట్నం డివిజన్లో ఉండాలని చెప్పి డిమాండ్ చేయలేకపోతా ఉన్నాయి? మీకున్నటువంటి లొసుగులేంటి? చంద్రబాబు నాయుడు గారికి కావాలంటే మాత్రం అమరావతి మీద బిల్లు పెట్టాలంటే మాత్రం, అమరావతి రాజధాని అని చెప్పి దాని మీద గెజిట్ కావాలంటే మాత్రం, దాని మీద చట్టం చేయాలంటే మాత్రం మీరు అందరి కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే అది మీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు గారికి కాసులు కురిపించేటువంటి ఒక నగరం అది. కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి లైన్లు, మేజర్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి కేకే లైన్ వాల్టేర్ డివిజన్ లో ఉండాలి, సౌత్ కోస్ట్ రైల్వేలో ఉండాలని చెప్పి మాత్రం డిమాండ్ చేయరు. మీకు అవకాశం ఉన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద దానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇప్పించండి. వేలాది మంది ఉద్యోగాలు పోతా ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చినటువంటి 20 మాసాల్లో 10,000 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు నిరుద్యోగులు అయిపోయినారు. దాదాపు 7,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు. మీరు ప్రకటన చేస్తే తప్ప ఇది నిలబడదు అని చెప్పి కార్మికులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ వారు మాట్లాడినా సరే మీరు దాని మీద స్పందించరు. మీకు కావాల్సినటువంటి మీ 28 గ్రామాలు, మీ అమరావతిలో చేసేటువంటి కాంట్రాక్ట్ పనులు, దీని మీద ఉన్నటువంటి మీ శ్రద్ధ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల మీద ఉండదు. మొన్న మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు, 150 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాలు, అంటే పోర్ట్ నగరం అయినటువంటి మచిలీపట్నం, ఇప్పటికే 2 జంట నగరాలుగా ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు, అటు పోర్టు నుంచి నేషనల్ హైవేని కలుపుతూ ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాలని కలిపి ప్లాన్ బిగా దీని మీద కూడా ఆలోచన చేయండి అని అంటే దాని మీద లేనిపోయినటువంటి విమర్శలు చేస్తారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే అమరావతి కూడా అందులో భాగమే కదా.
అమరావతి వద్దని చెప్పలేదే, ఈ రోజు చెప్పలేదు, మొన్న చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు. అమరావతి వద్దన్నటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చెప్పలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో అమరావతి కూడా భాగస్వామ్యం కదా అని చెప్పి మేం చెప్తా ఉంటే లేదు మాకు అమరావతే కావాలంటారు. ఎప్పుడైతే దీని మీద పెద్ద ఎత్తున చర్చ మొదలైందో చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్నటి నుంచి ఆయన వర్షన్ మార్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త కారిడార్లు అంటున్నారు. విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు ఒక కారిడారు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు ఒక కారిడారు, తిరుపతి కేంద్రంగా రాయలసీమ అంతా ఒక కారిడార్ అని చెప్పి కొత్త భాషను చెప్తున్నాడు. నేను చెప్పింది అదే కదా, ఆ రోజు మా విధానమే అది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా విధానమే అది కదా, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటిది కదా మా విధానం. నువ్వు మళ్ళీ ఏమంటావు, మళ్ళీ కొత్తగా ఇప్పుడు 4-5 టీవీ ఛానల్ పట్టుకొని నీకు కావాల్సినటువంటి టీవీ ఛానల్ పెట్టి నువ్వు వాళ్ళని ఏ రకంగా బెదిరించావు అని తెలుసు మాకు. ఇప్పుడు కొత్తగా గ్రోత్ కారిడార్స్ అని చెప్పి కొత్త మ్యాప్లు గీసి ప్రజల మీద రుద్దేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈ మధ్య. నేను అడుగుతా ఉన్నా, ఈ మధ్యకాలంలో దాదాపు 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పిలిచారు మీరు అమరావతిలో. 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పిలిచారు అమరావతిలో. కోర్ క్యాపిటల్ ఏదైతే మీరు అంటున్నటువంటి అమరావతి, మీరు అంటున్నటువంటి ఆ 26-28 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తప్ప ఈ డబ్బులు ఇంకెక్కడ ఖర్చు పెట్టినారు చెప్పండి. మచిలీపట్నం నుంచి మేము ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5,500 కోట్ల రూపాయలు పెట్టి మచిలీపట్నం పోర్టు నిర్మాణం మొదలుపెట్టాం. దాదాపు 40-50% పనులు పూర్తి చేశాం. కనీసం మచిలీపట్నం పోర్ట్ నుంచి విజయవాడకి ఒక ఎక్స్ప్రెస్ వేని, ఒక రోడ్ని నిర్మించాలని చెప్పి ఒక ఆలోచన పడిందా మీకు? దానికి కనీసం 1,000 కోట్లు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తారా మీరు? లేదా ఆ రోజు మా హయాంలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజు పూనుకొని 2023 మే 3వ తారీఖున ఆ రోజు మేము శంకుస్థాపన చేసి ఈ రోజు మరో 2-3 నెలల్లో కమర్షియల్ ఆపరేషన్స్ కి రెడీ అవుతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి విశాఖపట్నం నుంచి భోగాపురం కనెక్ట్ చేస్తూ ఒక కోస్టల్ కారిడార్ ని వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఆ రోజు గడ్కరీ గారిని తీసుకొని వచ్చి దాదాపు 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోడ్ నిర్మించాలని చెప్పి శాంక్షన్ తీసుకొని వచ్చి డిపిఆర్లు తయారు చేయించి అన్ని చేస్తే కొన్ని దాన్ని ఏం చేసావు, దాన్ని సముద్రంలో కలిపేశావు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే దారేది అని చెప్పి ప్రజలు క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి. అంటే మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి అమరావతిలోనే పెడతారా? మీరు ఖర్చు చేసేటువంటి ప్రతి రూపాయి ఆ సిఆర్డిఏ రీజియన్ కోర్ క్యాపిటల్లోనే పెడతారా? ఆ రోజు ప్రత్యేక హోదా అడగలేదు, రైల్వే జోన్ అడగలేదు. పోలవరం సంబంధించి 45 మీటర్ల కాంటూరు, 45 మీటర్లు ఎత్తు ఉండాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు 41 మీటర్లకే మేము కుదిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినా సరే దద్దమ్మల్లా మీరు మాట్లాడకుండా ఉన్నారంటే మీ చేతకానితనానికి ఇది పరాకాష్ట అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని పథకాలు, సరే మీరు ఇచ్చినటువంటి హామీలు ఎలాగా నిలబెట్టుకోలేదు, ఎలాగా నెరవేర్చరు, అది అందరికీ తెలుసు. నువ్వు తెచ్చినటువంటి డబ్బంతా కూడా ఒక దగ్గరే పోస్తే రేపు అమరావతి అనేటువంటిది ఒక గోస్ట్ క్యాపిటల్ గా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఉదాహరణలు ప్రపంచంలో అనేకమైనటువంటి ఉన్నాయి. గతంలో సింగపూర్, మలేషియా అనేటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు, అదే మలేషియాలో కోలాలంపూర్ క్యాపిటల్. ఇలా కాదు, చంద్రబాబు నాయుడు గారు లాగే ఒక తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి నాకు కోలాలంపూర్ వద్దు, పుత్రజయ అని చెప్పి కొత్త క్యాపిటల్ కడతానని చెప్పి ఆడికి వెళ్ళి కట్టాడు. ఇప్పుడు గోస్ట్ క్యాపిటల్, దయ్యాలు తిరుగుతున్నాయి అక్కడ. అంటే రాత్రి అయితే మనిషి కూడా ఉన్నాడు అక్కడ. రేపు అమరావతి అనేటువంటిది కూడా ఆ పరిస్థితి వస్తుంది అనేటువంటి భయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది. అభివృద్ధి ఉన్నటువంటి నగరాలను వదిలేసి, అభివృద్ధి చేయాల్సినటువంటి నగరాలను వదిలేసి, అభివృద్ధి చెందాల్సినటువంటి నగరాలు, అవకాశాలు ఉన్నటువంటి నగరాలను వదిలేసి కేవలం నీ రియల్ ఎస్టేట్ కోసం
మీరు అమరావతిని పట్టుకొని ఊరేగుతూ ఉన్నారే, ఈరోజు దానికి ఎంత ఖర్చు అవుతుందంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి మీ అంచనాలే చెప్తున్నాయే. పోనీ ఈ 7 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఎంత ఖర్చు పెట్టారంటే అంతా కలిపి 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. మరి 2 లక్షల కోట్లకు కావాలంటే 200 సంవత్సరాలు పడుతుందా? అంటే మీరు 200 సంవత్సరాల పాటు మేము నిర్మాణం చేస్తూనే ఉంటాం. అప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతిని చూస్తూ అలాగా ఉండిపోవాల్సిందే, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మీ అభిప్రాయం చెప్పండి. సో ఇటువంటి ఇష్యూస్ మీద అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వచ్చాం. సో నిన్న న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని డెఫినెట్ గా అపీల్ చేస్తాం. ప్రజల పక్షాన, ప్రాంతం పక్షాన, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసినటువంటి పోరాటంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మాలాంటి వారి మీద ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని గౌరవిస్తూ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. కానీ ఇటువంటి వాటికి బెదిరిపోయో భయపడో ప్రజా పోరాటాన్ని వదిలేస్తామనుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తాలూకా అమాయకత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తామని మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము అధికారంలో ఉండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది జనవరి మాసంలో. చేసినప్పటి నుంచి మేము 2024 మేము అధికారంలో దిగిపోయినంత వరకు అనేక పోరాటాలు జరిగినాయి, పాదయాత్రలు జరిగినాయి, దీక్షలు జరిగినాయి, మార్పులు జరిగినాయి, రాస్తారోకోలు జరిగినాయి. కేవలం ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం ఏ ఒక్కరి మీదన్నా ఆ 3 సంవత్సరాల్లో ఒక్క కేసన్నా పెట్టామో ఒక్కసారి అడగండి. ఏ ఒక్క కార్మికుడి మీదైనా, ఏ ఒక్క ఉద్యమకారుడి మీదైనా, ఏ ఒక్క రాజకీయ పార్టీ మీదైనా, ఎవరి మీదన్నా ఒక్క కేసన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెట్టామని చెప్పానండి. అది మా పార్టీ, మా ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి ఆ రోజు. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతం కోసం 32 మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రభుత్వంగా మనం కూడా భాగస్వామ్యం కావాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దాంట్లో మన పాత్ర కూడా ఉండాలి అని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ పోరాటంలో భాగస్వాములయ్యాం. ఆ రోజు నేను చేసినటువంటి దీక్ష కూడా రాష్ట్రం కోసమే, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీ కోసమే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 5 దశాబ్దాల కళ కోసమే మేము కూడా పోరాటం చేశాం. కానీ ఆ రోజు మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఆ కేసులు పడినటువంటి శిక్ష 6 నెలల జైలు శిక్ష. కానీ ఆ రోజు అదే వేదిక మీద నేను చెప్పా, తర్వాత జరిగినటువంటి అనకాపల్లి నుంచి మొదలైనటువంటి పాదయాత్రలో చెప్పా, రాష్ట్ర నాయకులందరి సమక్షంలో చెప్పా, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పా, ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి చెప్పా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించుకునేటువంటి దానికోసం రైలు పట్టాల మీద నా తలకాయ పెట్టైనా సరే ఈ ప్రాంతానికి రైల్వే జోన్ సాధిస్తామనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ రకంగానే సాధించుకున్నాం. ఇదేదో నా ఇంట్లో కోసమో, నా కుటుంబ సభ్యుల కోసమో, నా రాజకీయ పార్టీ కోసమో చేసినటువంటి పోరాటం కాదు. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు వెళ్తుంటే వాళ్ళని ఏ రకంగా మన కురవాళ్ళని, మన యువకుల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో చూసినటువంటి వ్యక్తిగా, జోన్ వస్తే ఆర్ఆర్బీ ఏర్పాటు అవుతుంది, ఇక్కడే మన వాళ్ళు పరీక్షలు రాయొచ్చు, వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు అన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి పోరాటాలు. ఈ ఒక్కటే కాదు, రానటువంటి కాలంలో ఈ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సినటువంటి పోరాటాలు చాలా ఉన్నాయి. ఏం జరిగినా, ఏం చేసినా, మీరు వ్యవస్థల్ని ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసినా, మా పోరాటంలో ముందడుగు అనేటువంటిది ఆగదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు మీ తాలూకా మైండ్ సెట్ని, మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక 28 గ్రామాలకో ఒక ప్రాంతానికో ముఖ్యమంత్రి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకి, అన్ని ప్రాంతాలకి మీరు ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇది మీ కుటుంబ వ్యవహారం కాదు, మీ రాజకీయ పార్టీ వ్యవహారం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తు మిమ్మల్ని నమ్మి మీ చేతిలో పెట్టారు. మొన్న ఎన్నికల్లో మీరు మోసం చేస్తారని తెలిసి నమ్మి కూడా మీకు ఓటేశారు. మళ్ళీ మోసపోయారు, 4వసారి మోసపోయారు. ఇప్పటికన్నా మీ పద్ధతి మార్చుకొని రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాంతాల అభివృద్ధి, ఈ ప్రాంతాల తాలూకా భవిష్యత్తు గురించి, వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల గురించి దయచేసి ఆలోచన చేయండి. ఈ ప్రాంతాల తాలూకా ప్రజలు, యువత నష్టపోతున్నటువంటి వ్యవహారాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికన్నా మా తాలూకా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కేకే లైన్ ఏదైతే ఉందో, నిన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. శ్రీకాకుళంలో 7 రైల్వే స్టేషన్ని సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలోకి తీసుకొచ్చాం. రైల్వే స్టేషన్ తీసుకునే తప్పలేదు. ఆదాయాన్ని ఇచ్చేటువంటి కేకే లైన్ వదిలేసి ఆ రైల్వే స్టేషన్, ఈ రైల్వే స్టేషన్ తీసుకొస్తానంటే కుదరదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటగా ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా వాల్టేర్ డివిజన్ లో ఉన్నటువంటి కేకే లైన్ సాధించుకునేటువంటి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, గడిచినటువంటి 24 గంటలుగా ఏదైతే కోర్టు తీర్పునిచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ, మా నాయకత్వం కానీ, మా కార్యకర్తలు గారి చూపించినటువంటి అభిమానానికి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మన పోరాటంలో మా అందరూ కలిసే ఉంటాం అనేటువంటి మాట వారు చెప్పినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటువంటి పోరాటం చేసేటువంటి దిశగా నన్ను వెన్నుతట్టి ముందుకు నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. అందుకని అన్నాం కదా, ఆ రోజు కూడా మనం పోరాటం చేసినటువంటిది 2016 ఏప్రిల్ నుంచి మన పోరాటం మొదలుపెట్టాం. అప్పటికే అమరావతిలో రాజధాని అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేశారు. అప్పుడున్నటువంటి గల్లా జయదేవ్ గారు, అప్పుడున్నటువంటి రాయపాటి సాంబశివరావు గారు, అప్పుడున్నటువంటి కొంతమంది నాయకులందరూ కలిసి గుంతకల్లు, అలాగే విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్లు అన్ని కలిపి గుంటూరు కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి దానికి ఖండన ఇవ్వలేదు. అంటే వారి అభిప్రాయంగానే చెప్పారు. అంటే ఇంకా రాష్ట్రంలో ఏమొచ్చినా, రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులు వచ్చినా, రాష్ట్రానికి వచ్చేటువంటి ఒక సంస్థలు వచ్చినా, ఏదొచ్చినా అమరావతికే రావాలి తప్ప మిగిలినటువంటి ప్రాంతాలు ఏవి అభివృద్ధి చెందకూడదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి విధానం. చివరికి ఎక్కడన్నా పిడుగుపడినా అది అమరావతిలోనే పడాలి తప్ప ఇంకెక్కడ పడడానికి వీల్లేదనేటువంటి అభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు గారు. అంటే దాంతో అంత పెనవేసుకుపోయాడు ఆయన చంద్రబాబు నాయుడు. సో దయచేసి అమరావతి మీద ప్రేమని కాస్త తగ్గించి ఆ ప్రేమను మిగిలినటువంటి ప్రాంతాలకు పంచమని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. చాలా సందర్భాల్లో మాట్లాడకూడదు అనుకుంటాను. అయినప్పటికీ వారు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత షర్మిలమ్మ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గూట్లో చిలకైపోయారు ఆవిడ. ఇప్పుడు వారిది కాంగ్రెస్ పార్టీ భావ సారూప్యత విధానాలు కాదు ఆవిడవి. షర్మిలమ్మ గారివి బాబు సారూప్యత విధానాలు ఇప్పుడంతా. అంటే బాబు గారు ఏమనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే, చివరికి అన్న మీద విమర్శ చేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. దానికి మేము బాధపడగలం, తిరిగి వారికి సమాధానం చెప్పాలని తప్ప వారే తెలుసుకోవాలి. అంటే కనీసం మనం చేస్తున్నటువంటి విమర్శ కరెక్టా కాదా, మనం చేస్తున్నటువంటిది మాట్లాడేటువంటి మాట
నిజమా కాదా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, వారు మాట్లాడతారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఇబ్బంది ఉంటుందో, ఇబ్బంది ఉన్నప్పుడల్లా షర్మిలమ్మ గారు బయటకు వస్తారు. సో దయచేసి అది మానుకోమని చెప్పి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆ విశ్వసనీయతని కాపాడుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తరపున, మా కార్యకర్తల తరపున వారికి ఒక సలహాగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, ఇప్పుడు గోస్ట్ క్యాపిటల్ అమరావతి గోస్ట్ క్యాపిటల్ గా మిగిలిపోతా అంటున్నారు కదా, అంటే అంటే ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారా? మేము వస్తే దాన్ని గోస్ట్ క్యాపిటల్ చేస్తామని మేము చాలా క్లియర్ గా చెప్పాం. మా తాలూకు ప్లాన్ బి కూడా చెప్పాం. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం 3 ప్రాంతాల్లో దాదాపు 35 లక్షల మంది జనాభా ఉన్నారు. ఎప్పుడన్నా సరే ఒక నగరం నిర్మాణం జరగాలంటే అది ప్రజల చేత జరగాలి తప్ప ప్రభుత్వాలు నగరాలు నిర్మించలేవు. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలవు, కావాల్సినటువంటి కరెంట్ ఇవ్వగలదు, కావాలంటే వాటర్ ఇవ్వగలదు. నగరాల నిర్మాణం అనేటువంటిది ఏ ప్రభుత్వం వల్ల సాధ్యం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏదైనా చూడండి, అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్, ఎకనామిక్ సిచ్యువేషన్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా మేధా సంపత్తి, ఇవన్నిటి మీద ఆధారపడి పెరిగినటువంటి నగరాలే తప్ప ఒక ప్రభుత్వంగా ఈ నగరాన్ని నిర్మించి ఇది విజయవంతం సాధించింది అన్నటువంటి ఒక్క నగరాన్ని మీ ప్రపంచంలో చూపించండి. చూపించలేము మనం. ఈరోజు హైదరాబాద్ లాంటి నగరం కూడా ఈరోజు ఇప్పటికిప్పుడు డెవలప్ అయిపోయింది కాదు, 400 సంవత్సరాలు పట్టింది. సో దయచేసి మేము అనేది ఏంటంటే, అన్ని ప్రాంతాలు సమానంగా చూస్తూ ఖర్చు పెట్టాల్సినంత ఖర్చు పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో మీరు చెప్పినటువంటి 2 లక్షల కోట్లు 10% ఖర్చు పెడితే చాలు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇన్ని లక్షల కోట్లు ఏంటి? 300 అడుగులు డెప్త్లో పునాదులు తీయడం ఏంటి? 6 నెలలకు ఒకసారి అది మునిగిపోవడం ఏంటి? మునిగిపోయినటువంటి ఆ నిండిపోయినటువంటి నీరుకి మళ్ళీ ఎత్తుపోతల ద్వారా మళ్ళీ తోడి మళ్ళీ కృష్ణానదిలో పోయడం ఏంటి? అడుగుకి 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ఖర్చు. ఇక్కడ దేశంలో ఎక్కడా లేనటువంటి ఖర్చు అక్కడే ఎందుకు అవుతుంది? అత్యంత ఖరీదైనటువంటి నగరాలు ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు, అక్కడ 4,000 రూపాయలకు అడుగు నిర్మాణం జరుగుతూ ఉంటే ఇక్కడ 14,000 ఏంటి? ఇవన్నీ అనేక ప్రశ్నలు ఉన్నాయి ప్రజలకి. సో దయచేసి ఇవన్నీ గమనించమని, లేదు చంద్రబాబు నాయుడు గారిని 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టిమనండి, అమరావతిలో ఖర్చు పెట్టేసి నిర్మాణం చేస్తాను అయిపోయిందని చెప్పమనండి. మీరు అన్నట్టే అదే మా నాయకుడితో మాట్లాడుకుంటాం మేము. ఆయన 7 సంవత్సరాలు ఇస్తే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు, 2 లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడు ఖర్చు పెడతారండి? ఆయనకి అప్పుడే 75 వచ్చింది. సో దయచేసి మనం ఎప్పుడన్నా కూడా ఏదైనా విజన్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు ఉండాలి. మనకి అధికారం ఇచ్చేది 5 సంవత్సరాలకే. 2024లో నీకు అధికారం ఇస్తే 2029కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచించాలి తప్ప 2047కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచన కాదు. సో దయచేసి నేను అనేది ఏంటంటే, ఆ విజన్ ద్వారా చేయాలి. మీరు పెట్టినటువంటి ఖర్చు మాకు ప్రజలకు కనిపించాలి కదా. సో దయచేసి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని మా పార్టీ మీద, మా నాయకుడి మీద చేయడం మానేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మచిలీపట్నంలో పోర్ట్ నిర్మాణం ఎవరు చేశారండి? మచిలీపట్నంలో పోర్ట్ నిర్మాణం 5,500 కోట్ల రూపాయలు పెట్టి మా నాయకుడు ఆదేశిస్తే సంబంధించినటువంటి శాఖ మంత్రిగా మే 22, 2023లో శంకుస్థాపన చేసి జూన్ 2024 వచ్చేసరికి 40% పనులు పూర్తి చేసి అక్కడ ఒక ఇండస్ట్రియల్ యాక్టివిటీని క్రియేట్ చేసి ఒక పెద్ద అక్కడ ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్స్, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్స్ అన్ని కూడా సేకరించి అవన్నీ చేసింది ఆ రోజు మాకు విజన్ ఉంది కాబట్టి చేశాం. విజయవాడ, గుంటూరులో, విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలుగా సగం నిర్మాణం చేసి వదిలేస్తే దాన్ని పూర్తి చేసి దానికి ప్యారలల్ గా ఇంకొక ఫ్లైఓవర్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేసాం. అది మా చిత్తశుద్ధి. సో దయచేసి మా ఆలోచనల్ని, మా పాలసీల్ని, మా చిత్తశుద్ధిని సంఘించేటువంటి అర్హత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు. మా తాలూకా ఆలోచన విధానం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అందుకని ఇక్కడ మూలపేట పోర్టు కానీ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మచిలీపట్నం పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ, 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, 17 మెడికల్ కాలేజీలు కానీ, 45,000 స్కూల్స్
బాగు చేయడం విషయంలో కానీ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్ళు, ఇవన్నీ మా ప్రభుత్వం తాలూకు విధానం. అందుకనే 5 సంవత్సరాల్లో మా విధానాన్ని పెట్టుకున్నాం. గ్రామ సచివాలయాలు నిర్మించాం, దాంతోపాటు సచివాలయ స్టాఫ్ని రిక్రూట్ చేశాం, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, ఇవి మా విజన్. సో దయచేసి మాతో పోలికే అవసరం లేదు తెలుగుదేశం పార్టీ. చెప్తాను అదే అంటున్నాను. హైదరాబాద్ అనేటువంటిది అప్పటికే అభివృద్ధి చెందినటువంటి నగరం. నిజాములు దాన్ని ఎందుకు అక్కడి నుంచి రూల్ చేశారు? నిజాములు కూడా కొత్తగా వెళ్ళి ఎక్కడో నిర్మించుకోవాల్సింది కదా. నా మాట వినండి. నేను అడిగిన దానికి ఒక మీరు సమాధానం చెప్తారో లేదా మీరు వెనకేసి వచ్చినటువంటి రాజకీయ పార్టీ సమాధానం చెప్తుందో, నేను అడిగిన దానికి ఒకే ఒక ప్రశ్న సమాధానం చెప్పమనండి. ప్రభుత్వాలు నిర్మించినటువంటి రాజధానులు ప్రపంచవ్యాప్తంగా ఏవి సక్సెస్ఫుల్ గా ఉన్నాయో ఒక్కటి చెప్పమనండి. దాన్ని మేము పరిశీలించి స్టడీ చేసి అబ్బాయి ఇది బాగా సక్సెస్ అయ్యింది, దీని ఇది బాగుంది అని చెప్పి మేము అనుకొని నిజమే అని చెప్పి అనుకోవడానికి అది లేదు కదా అన్నా. ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడినా, ముంబై గురించి మాట్లాడినా, కలకత్తా గురించి మాట్లాడినా, చెన్నై గురించి మాట్లాడినా, ఇవి అప్పటి నుంచి అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలు. కలకత్తా కానీ, చెన్నై కానీ, ముంబై కానీ పోర్ట్ సిటీస్. ఆటోమేటిక్గా అక్కడి నుంచి అభివృద్ధి అనేటువంటి నడుస్తుంది. సో మేము మచిలీపట్నాన్ని కలపడానికి కూడా కారణం అది, పోర్ట్ సిటీ అది. ఉమ్మడి కృష్ణా జిల్లా కూడా మచిలీపట్నం అనేటువంటిది హెడ్ క్వార్టర్. కలెక్టర్ మచిలీపట్నంలో ఉండేవారు. ఎప్పుడైనా మచిలీపట్నం వెళ్ళేవో లేదో, చాలా ప్లాన్గా ఉంటుంది టౌన్ కూడా. అదే అంటున్నా. ఇప్పుడు నేను కూడా అడిగేది ఏంటంటే, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు మన రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల వాళ్ళు వెళ్ళి పెట్టి ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇప్పుడు మీకు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ లేదైనా బేస్ అంటే విశాఖపట్నం, వాళ్ళకి మేజర్ సిటీ మనకి ఉంది కాబట్టి విశాఖపట్నం. అలాగే మీకు తిరుపతి, నెల్లూరు వీళ్ళందరికీ బేసు చెన్నై. అలాగే అనంతపురం, కడప ఈ ప్రాంతం అంతటికి బెంగళూరు, కర్నూలు వరకు హైదరాబాద్. మరి ఇప్పుడు అమరావతిలో పెట్టుబడి ఎవడండి? చంద్రబాబు నాయుడు తప్ప. సో అందుకని అంటున్నా, నీకు డబ్బు పెట్టేటువంటి దానికి అక్కడ ఈకో సిస్టమ్ ఉండాలి కదా. ఇక్కడ పెడితే 4 రూపాయలు వస్తాయనుకున్నవాడే డబ్బు పెడతాడు. అది ఈకో సిస్టమ్ అనేటువంటిది లేనప్పుడు డబ్బు పెట్టేవాడు ఎవడో వస్తాడో అంటున్నా. సో అందుకని ఎవడు పెట్టలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకడే పెడుతున్నాడు. సో అది పెట్టడం వల్ల ప్రభుత్వం నష్టపోతుంది, మిగిలిన ప్రాంతాలు నష్టపోతున్నాయి, మిగిలిన ప్రాంతాల అభివృద్ధి నష్టపోతుంది అనేటువంటిది మా తాలూకా వాదన. దయచేసి దానితో ప్రజలందరూ కూడా ఏకీభవిస్తున్నారు. దానిలో కలిసి రమ్మని చర్చలో పాల్గొనమని చెప్పి మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. అందుకని అన్నా కదా, ఇందాక నేను చాలా క్లియర్గా చెప్పా. న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉన్నాయి, మాకు అవకాశం ఉంది, ఎప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఎప్పీల్కి వెళ్తాం. అక్కడ చేయాల్సిన ఫైట్ అక్కడ జరుగుతుంది, రోడ్ల మీద జరగాల్సినటువంటి పోరాటం రోడ్ల మీద జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టింది. బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.